హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. మీరు ప్రతి నెల కొంత మనీని సేవ్ చేస్తున్నారా? ఇక్కడ బ్యాంక్లో ఉంచుతున్నారా, లేదంటే ఎఫ్డీలో పెట్టి 5-6% రిటర్న్స్తో సరిపెట్టుకుంటున్నారా? అలా చేసే పని కనుకైతే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఇండియాలో చాలామంది కష్టపడి సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళు సంపాదించిన డబ్బు వాళ్ళ కోసం కష్టపడటం లేదు. ఇదేంటి, డబ్బు మన కోసం కష్టపడటం ఏంటి? అది కూడా సాధ్యమే. కొంతమంది సాధారణ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు నెలకి 2,000 నుంచి 5,000 మాత్రమే పెట్టుబడి పెడుతూ కోట్ల రూపాయల వెల్త్ని బిల్డ్ చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా దాన్ని బిల్డ్ చేయగలుగుతున్నారు? సీక్రెట్ ఏంటి? సో ఇది స్పెషల్గా మాట్లాడుకోవాలంటే సింపుల్ సీక్రెట్, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అవి ఏ విధంగా పనిచేస్తాయి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ మంచివి, ఎంత రిస్క్ ఉంటుంది, అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే కొంత రిస్క్ అనేది ఉంటుంది. ఆ రిస్క్ ఎంత ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో, అట్లానే బిగినర్స్ ఎటువంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి, ఈ వివరాలన్నీ కూడాను ఈ వీడియోలో పూర్తిగా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో రియల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. మ్యూచువల్ ఫండ్ అంటే చాలామంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేసి ఆ డబ్బుని ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ స్టాక్స్లో, బాండ్స్లో, గోల్డ్ లేదా ఇతర ఎసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మీరు 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకుందాం, నేను 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను. మరొక 1,00,000 మంది కూడాను ఈ విధంగానే 5,000, 10,000 ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇంతమంది ఇన్వెస్ట్ చేసిన మీదట అది ఒక పెద్ద ఫండ్గా తయారవుతుంది. దాన్ని ఫండ్ హౌస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫండ్ హౌస్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫండ్ హౌస్ కానీ, ఎస్బీఐ ఫండ్ హౌస్ కానీ, ఇంకా చాలా రకాల ఫండ్ హౌసెస్ మార్కెట్లో ఉన్నాయి. నేను ఉదాహరణకి 3 మాత్రమే తీసుకున్నాను, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ. ఇవి అందరికీ తెలిసినవి కాబట్టి ఈ ఫండ్ హౌసెస్ గురించి నేను మాట్లాడటం జరిగింది. ఓకే, సో ఈ ఫండ్ హౌసెస్ ఆ ఫండ్కి మనం ఏదైతే ఇన్వెస్ట్ చేశామో ఆ ఫండ్కి ఒక మేనేజర్ని, ఒక ఎక్స్పర్ట్ మేనేజర్ని అలొకేట్ చేస్తారు. ఈ ఎక్స్పర్ట్ మేనేజర్ ఏం చేస్తారు, మార్కెట్ని అనలైజ్ చేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయో అక్కడ పెట్టుబడి పెడతారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మనకి ఎటువంటి అనుభవం లేదు, కానీ ఒక అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్, ఒక ఎక్స్పర్ట్ మన మనీని హ్యాండిల్ చేస్తూ, మన మనీని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తూ, మన మనీని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు, కానీ మనం ఇన్వెస్ట్ చేసిన మనీ మాత్రము మనకి తెలియకుండానే ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరి ద్వారా? ఈ ఫండ్ హౌస్ ద్వారా, ఆ ఎక్స్పర్ట్ మేనేజర్ ద్వారా. పైగా మనం ఇన్వెస్ట్ చేసిన మనీ ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేయరు. ఈ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే టాప్ కంపెనీస్ లైక్ రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, ఐసిఐసిఐ, ఇటువంటి పెద్ద కంపెనీల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మన దగ్గర కలెక్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడాను. ఓకే, అంటే ఒక కంపెనీ, స్పెసిఫిక్ కంపెనీ డౌన్ అయినా కూడాను మన ఇన్వెస్ట్మెంట్కి వచ్చే పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం లేదు. ఎందుకంటే డైవర్సిఫై చేసి ఉంటుంది కాబట్టి, మన మనీ అనేది డిఫరెంట్ కంపెనీస్లో పోర్షన్స్లో డైవర్సిఫై అయ్యి ఉంటుంది కాబట్టి ఒక కంపెనీ స్పెసిఫిక్గా డౌన్ అయినంత మాత్రాన మన ఇన్వెస్ట్మెంట్కి డైరెక్ట్గా వచ్చే ఇంపాక్ట్ అయితే ఉండదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇన్వెస్ట్ చేసిన మనీకి రిస్క్ తక్కువగా ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల సేఫ్గా ఉంటుంది మన ఇన్వెస్ట్మెంట్. అందుకే మ్యూచువల్ ఫండ్స్ని బిగినర్స్కి, అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్కి ఆప్షన్ కింద చాలామంది సజెస్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యాక్చువల్గా ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం. సపోజ్ మీరు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టారనుకుందాం. ఆ ఫండ్ మేనేజర్ ఆ డబ్బుని డిఫరెంట్ కంపెనీస్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ కంపెనీల స్టాక్స్ పెరిగితే మీ మ్యూచువల్ ఫండ్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. బేసిక్గా మనం ఇన్వెస్ట్ చేసిన ఆ 10,000 రూపీస్కి కొన్ని యూనిట్స్, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన కొన్ని యూనిట్స్ని మనకి అలొకేట్ చేయడం జరుగుతుంది. ఆ యూనిట్ వాల్యూని ఎన్ఏవి అంటారు. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్ యొక్క ప్రైస్ అనమాట ఎన్ఏవి. ఉదాహరణకి ఎన్ఏవి 50 రూపాయలు ఉంటే మీరు 10,000 రూపాయలు పెడితే మీకు 200 యూనిట్లు వచ్చినాయి అనుకుందాం. తర్వాత ఎన్ఏవి 70 రూపాయలకు పెరుగుతుంది. ఎన్ఏవి ఎందుకు పెరుగుతుంది? స్టాక్ మార్కెట్లో స్టాక్ ప్రైసెస్ పెరిగే కొద్దీ ఈ ఫండ్ హౌస్ వాల్యూ పెరుగుతుంది. అట్లానే వాళ్ళు ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేశారో ఆ ఎన్ఏవిస్, నెంబర్ ఆఫ్ యూనిట్స్,
ఆ ఎన్ఏవి వాల్యూ కూడా పెరుగుతుంది. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడాను 10,000 రూపాయల నుంచి 14,000 రూపాయలు అవుతుంది. అంటే ఎన్ఏవి 50 రూపాయలు ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి 200 యూనిట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ 70 రూపాయలకు పెరిగితే మీ వాల్యూ కూడా ఆటోమేటిక్గా 14,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ని ఏఎంసి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, మనం ఇందాక అనుకున్నాం కదా ఫండ్ హౌసెస్ అని, వీటిని జనరల్ టర్మ్స్లో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు. అవి మేనేజ్ చేస్తాయి. ఉదాహరణకి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, నిప్పాన్ ఇండియా, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఈ ఏఎంసీస్ అన్నీ కూడాను సెబీ రెగ్యులేషన్స్ కింద ఆపరేట్ అవుతాయి. కాబట్టి చాలా సేఫ్ సిస్టమ్ ఇది. కానీ రిటర్న్స్ మాత్రము మార్కెట్ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. అంటే ప్రాఫిట్కి కంప్లీట్గా 100% గ్యారంటీ ఉండదు. కానీ మనం హిస్టారికల్గా మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక 12 to 15% రిటర్న్స్ అనేవి గ్యారంటీగా ఉంటాయి. మనం ఇన్వెస్ట్ అయ్యే ముందు మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో ఏ ఏ టైప్స్ ఉన్నాయి? మెయిన్గా 3 కేటగిరీస్లో ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్. 1 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, 2 డెట్ మ్యూచువల్ ఫండ్స్, 3 హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. ముందుగా ఈక్విటీ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి మేజర్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్క్ ఎక్కువ, కానీ లాంగ్ టర్మ్ రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో. ఈ కేటగిరీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఇవి పెద్ద అట్లానే స్టేబుల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్క్ కంపారిటివ్లీ కొద్దిగా తక్కువగా ఉంటుంది. బిగినర్స్కి ఇవి కొద్దిగా మంచిగా వర్క్ చేస్తాయని చెప్పుకోవచ్చు లార్జ్ క్యాప్ ఫండ్స్. రెండోది మిడ్ క్యాప్ ఫండ్స్. మీడియం సైజ్ గ్రోయింగ్ కంపెనీస్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తారు ఈ ఫండ్ మేనేజర్స్. రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ వాలటిలిటీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది బిగినర్స్ ఈ మిడ్ క్యాప్ ఫండ్స్లో కాస్త తక్కువ పోర్షన్ పెట్టుకోవడం అయితే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఫండ్స్. ఇవి చాలా చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అట్లానే ఈ కంపెనీస్లో హ్యూజ్ గ్రోత్ కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న కంపెనీస్కే పెరిగి పెద్ద అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ అనేది కాస్త గ్రోత్ పాత్లో ఉంటాయి. ఈ గ్రోత్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది. ఆ మ్యూచువల్ ఫండ్స్ కూడాను బాగా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్స్. ఇవి నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ ఇటువంటి ఇండెక్స్కి సంబంధించిన కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవి ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనమాట. ఇది యాక్చువల్గా చెప్పాలంటే నిఫ్టీ 50లో ఉన్న 50 కంపెనీస్, సెన్సెక్స్లో ఉన్న 30 కంపెనీస్లో మాత్రమే ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి చాలా పాపులర్గా ఉంటాయి ఈ ఇండెక్స్ ఫండ్స్. నెక్స్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్. చాలామంది ట్యాక్స్ సేవ్ చేసేవాళ్ళు 80C డిడక్షన్లో ట్యాక్స్ చూపించుకునేవాళ్ళు ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవి 3 years లాకింగ్ పీరియడ్ తోటి ఉంటాయి. సో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేవి ఇవన్నీ కూడా ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్. లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. నెక్స్ట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఇవి బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాంటి సేఫర్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీటిలో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అట్లానే రిటర్న్స్ కూడాను తక్కువే ఉంటుంది. అది ఇవి ఫిక్స్డ్ రిటర్న్స్ ఉంటాయి. బాండ్స్లో రిటర్న్స్ కూడాను ఫిక్స్డ్గా ఉంటాయి. అట్లనే గవర్నమెంట్ సెక్యూరిటీలు కూడా ముందుగానే డిక్లేర్ చేస్తారు ఎంత రిటర్న్స్ ఇస్తాము అని చెప్పేసి. సో కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా తక్కువే ఉంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ లేదా షార్ట్ టర్మ్ గోల్స్ కోసము చాలామంది వీటిని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఈక్విటీ ప్లస్ డెట్ ఈ రెంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది రిస్క్ కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది, డెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిస్క్ తక్కువగా ఉంటుంది. సో అక్కడ రిస్క్ బ్యాలెన్స్ అవుతుంది. బిగినర్స్కి అట్లానే మోడరేట్గా రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళకి ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, రాబోయే వీడియోలో మనము మ్యూచువల్ ఫండ్స్లో ఏ మ్యూచువల్ ఫండ్స్ హౌసెస్ ఉన్నాయి, ఎటువంటి రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్లో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు, ఇవన్నీ కూడాను రాబోయే వీడియోస్లో కూలంకషంగా డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అట్లాంటిది మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ కానీ, మీ కొలీగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అట్లానే మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.